బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఓటుకు కోట్లు కేసులో నోటీసులు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. కేసు విచారణను మధ్యప్రదేశ్ కు మార్చాలంటూ గతంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 2015లో రేవంత్ రెడ్డిపై ఓటుకు కోట్లు కేసు నమోదైంది. చంద్రబాబు ఆదేశాల మేరకు స్టీఫెన్సన్ కు 50 లక్షల రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసు విచారణ స్వేచ్ఛగా సవ్యంగా జరగాలని జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, ఓటుకు నోటు కేసులో విచారణ ట్రయల్ను పూర్తిగా తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని, మధ్యప్రదేశ్లోని భోపాల్లో దీనికి సంబంధించిన ట్రయల్ జరపాలని కోరుతూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు వాదనలు వినిపించారు. సో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ నేపథ్యంలో ఈ కేసు విచారణ సవ్యంగా జరిగేటువంటి అవకాశం లేదు, స్వేచ్ఛగా జరిగేటువంటి అవకాశం లేదు, అధికారులను ప్రభావితం చేసే అవకాశం ఉందనేటువంటి ఒక వాదన సుప్రీంకోర్టు ముందు వినిపించారు. సో ఆ నేపథ్యంలో ఈ అంశంపైన జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే ఈ కేసులో ఉన్నటువంటి నిందితులుగా ఉన్నటువంటి సెబాస్టియన్ కానీ అలాగే ఉదయ్ సింహ వీరందరికీ నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా పిటిషనర్ లేవనెత్తినటువంటి అంశాలపైన సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సో 4 వారాల తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసు పైన మళ్ళీ విచారణ చేపట్టబోతోంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కనుక చూస్తే 2015లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ఆ సమయంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సందర్భంగా 50 లక్షల రూపాయలు స్టీఫెన్సన్కు ఎరచూపారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దీనికి సంబంధించినటువంటి ఆడియో, వీడియో ఫుటేజెస్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. దీనిపైన దర్యాప్తు జరుగుతుంది. అయినప్పటికీ 2015 నుంచి ఈ కేసులో ట్రయల్ జరగడం లేదన్నది ప్రధానంగా పిటిషనరు ఈ కేసులో ఈ మొత్తం పిటిషన్లో వాదనలు వినిపించారు. సో ఈ అంశాల నేపథ్యంలో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నేపథ్యంలో అధికారులు, పోలీసులు ఈ కేసును సజావుగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం లేదు కనుక ఈ కేసు విచారణ మధ్యప్రదేశ్కు తరలించాలని, మధ్యప్రదేశ్లోని భోపాల్కు ఈ కేసు విచారణ ట్రయల్ను పూర్తిగా బదలాయించాలని ప్రధానంగా మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. సో ఈ పిటిషన్లో ఉన్నటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు దీనిపైన తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే రేవంత్ రెడ్డికి, ఉదయ్ సింహకి వీరందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో ఈ అంశానికి సంబంధించినటువంటి జవాబు చెప్పాలని ఆదేశాలు ఇచ్చింది.